బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు ఈ రోజు పార్టీ మారడం కూడా జరిగింది. వారి తండ్రి బల్లి దుర్గా ప్రసాదరావు గారు సుమారుగా 30 సంవత్సరాల పాటు ఆయన టీడీపీకి సేవలు చేసినప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ ఏ విధంగా కూడా పట్టించుకోకుండా ఆయన నిర్లక్ష్యం చేసినప్పుడు ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. సుమారుగా 2.5 లక్షల ఓట్ల మెజారిటీతో ఆయన గెలవడం కానీ ఎంపీ కావడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత వాళ్ళ కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి వయసు తక్కువైనా కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కానీ, అలానే వాళ్ళ సతీమణికి టీటీడీలో ఒక బాధ్యత ఇవ్వడం కానీ, అలానే బల్లి కళ్యాణ్కి వైస్ చైర్మన్ గా కూడా ప్యానల్ వైస్ చైర్మన్ గా కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇట్లా బల్లి కళ్యాణ్ని ఆదరించిన తీరు కానీ, అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు అధికారం కోల్పోగానే వెంటనే పార్టీని ఫిరాయించడం అన్నది అంత గౌరవం కాదేమోనని నేను ఆయనకి సూచిస్తా ఉన్నాను.